మిథున రాశి వారికి కొంతమేర ఇది ఎంతో లాభదాయకం. ఎందుకంటే లగ్నాత్ గురువు రావడము అనేటువంటిది ఎంతో విశేషం. లగ్నాత్ గురువు వస్తున్నాడు కనుక మనము ఈ యొక్క లగ్నాత్ గురువును మనం కాపాడుకోవాలి ఖచ్చితంగా కూడా. సో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆచితూచి అడుగు వేయాలి. ఇట్టి సమయంలో ఏమైనా ఆ వివాహ ప్రయత్నాలలో కూడా ఖచ్చితంగా కూడా వివాహానికి సంబంధించి వారి యొక్క వ్యక్తిగత జాతక పరిశోధన చేసుకునే ముందుకు వెళ్ళాలి. ఎవరైతే మిథున రాశి వారు ఉన్నారో నూతన వ్యాపారాలు మొదలుపెట్టేటువంటి సందర్భాలలో వారి వ్యక్తిగత జాతకాన్ని ఒకసారి చూసుకొని ముందుకు వెళ్ళాలి. చాలా బాగుంది. కొంతమేర ఈగో ఫీలింగ్ కానీ కోపం కానీ పెరిగేటువంటి పరిస్థితి కనబడుతుంది. కొంత హార్ట్ రిలేటెడ్ ఇబ్బందులు కానీ ఇట్టి సందర్భాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏమైనా వాహన ప్రమాదాలు కానీ లేదా తరచూ వాహనాలు రిపేర్స్ రావడం కానీ ఇలాంటివి జరిగే పరిస్థితి ఉంది. మిథున రాశి వారికి సంబంధించి ఎవరైతే ఉన్నారో ఈ మిథున రాశి వారు ఖచ్చితంగా కూడా దగ్గరలో కానీ అంటే వీరి ఇంటి దగ్గరలో కానీ ఏవైనా పుణ్యక్షేత్రాలు ఉంటే ఈ సంవత్సరంలో ఒక 2-3 సార్లు విజిట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. రావాల్సిన ధనము వచ్చేటువంటి పరిస్థితి ఉంది. సంతానం కాని వారికి సంతానం అయ్యే పరిస్థితి ఉంది. వివాహం కాని వారికి వివాహం అయ్యే పరిస్థితి ఉంది. కొంతమేర శత్రువులు మీకోసం ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ఎప్పుడెప్పుడు ఎదుగుతాడా అనేటువంటి విధంగానే కనబడుతూ ఉంది. ఈ యొక్క శత్రువుల యొక్క తాకిడి విపరీతంగా ఉంది ఈ యొక్క మిథున రాశి వారికి. అదేవిధంగా విదేశీ ప్రయాణాలు చేసేటువంటి వారికి చాలా బాగుంది, తప్పకుండా వెళ్ళొచ్చును. మిథున రాశి తండ్రికి కానీ కొడుకులకు కానీ కూతుర్లకు కానీ కొంత గొడవలు జరిగేటువంటి పరిస్థితి ఉంది. కొంత దూరం అయ్యే ఛాన్సెస్ ఉంది. మిథున రాశికి సంబంధించినటువంటి తండ్రికి కానీ తల్లికి కానీ ఎవరికైనా. ఇంకా ఈ యొక్క మిథున రాశికి సంబంధించినటువంటి వారికి కొన్ని పనులు దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోతూ ఉంటాయి. గత 4-5 సంవత్సరాల నుండి డిలే అయ్యేటువంటి పనులు సడన్గా అయిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. కొంత మీరు పనిచేసే చోట మీ పేరును కానీ మీ కంపెనీని కానీ బ్లాక్ చేద్దాము అనేటువంటి ఆలోచన కూడా ఉంటుంది కొందరికి. సో జాగ్రత్తగా ఉండండి.